ఎలా మాయమైపోతాయి? అనా మీ అమ్మ వచ్చి తినేసి ఉంటాయా? ఒరేయ్, మీ అమ్మ మా అమ్మ కాదురా. మీ అమ్మ అంటే పిల్లన్నా? పిల్లి. ఓ పిల్ల. అమ్మో, ఇదేం బసరా బాబు, మన ఇంట్లో మీ అమ్మ ఎక్కడ ఉందిరా? మరి పక్కింటి వాళ్ళు మీ అమ్మ? పక్కింటి మియ్యం దొంగల పై పట్టుకుని కిటికీలోంచి వస్తుందా? అట్టయితే అమ్మ దొంగలే ఎత్తుకుపోయి ఉంటారు. కంపమ్మన్నా. అమ్మ దొంగ కరెక్ట్ రా. అమ్మ దొంగ. ఒరేయ్ కరెక్టేరా, అమ్మ దొంగలు ఎత్తుకెళ్ళి ఉంటారా? అయితే పద, వాళ్ళని డిసిన్ చేసి చేపలు తెచ్చుకున్నప్ప. ఒరేయ్ కూర్చో కూర్చో. డిష్యూన్ చేయడానికి వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు కదరా, నా బీరకాయ చుట్టం. రాత్రంతా వాళ్ళ కాడ కూర్చొని వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ విన్నారా గానీ వాళ్ళ అడ్రస్ ఏందో కనుక్కోలేరా? మరి ఇంత అమ్మాయి కూడా అయితే ఎలా బతుకుతారన్నా? రే, అనవసరం అడగలేదురా, ఇలా అవసరం వస్తే అనుకోలేదురా, మమ్మల్ని క్షమించరా. సరే గానీ ఇప్పుడేం చేద్దాం చెప్పు? మూసుకుని బావొచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఎనీ టైం ఆమ్ రెడీ. ఆమ్ రెడీయా? వెళ్దాం పదా. ఆమ్ రెడీ కాదురా, ఐఎమ్ రెడీ అనాలరా. పద పద పద. అదే బావా, తిరుపతి వ్యాపారం ఏమైనా తెలిసిందా? రోడ్డు మీద వెయిట్ చేస్తుంటే షీ టీం వచ్చి తీసుకెళ్ళిందంట. షీ టీమా? అదేరా, లేడీ పోలీసులు. అవును, ఇంతకీ లాలీపాప్ ఏడి? ఎనీ టైం ఐఎమ్ రెడీ అని చెప్పి పక్క రూమ్ లో పడుకున్నాడు. సరే పద, మనం బయలుదేరదాం. రా. ఎలా చెప్పలే విషయంకి? రారా, దిక్కులు చూస్తావండి. బావా, మహిళా పోలీస్ స్టేషన్లో మగాళ్ళు కంప్లైంట్ ఇవ్వచ్చా? తెలీదు, మ్యాటర్ ఏంటో చెప్పరా. అది అంటే అది నీ బామ్మ ఈ టైంలో నసుకుతావేంట్రా? చెప్పి చావు. మన చేపాత్మలు మిస్ అయ్యారా? వాట్? మై గాడ్. ఓ మై గాడ్. నాకు ఏం అర్థం కావట్లేదురా. ఫిష్ బౌల్ ఉంది కానీ అందులో ఫిషులు లేవు. ఎలా రా? బావా, ఆమె దొంగలు కొట్టుకెళ్ళుంటారు బావా. ఓహో, అందుకేనా నా పర్ఫ్యూమ్ బాటిల్ సోపులు కనబడట్లేదు? అవునా? ఒక్క నిమిషం, నా డ్రాయర్లు చూసేస్తాను. రే బొక్కలు డ్రాయరే కదరా. ముందు పోలీస్ స్టేషన్కి వెళ్దాం పద. ఒక్క నిమిషం రా. ఎందుకీ మన 3 చేపలు మిస్సింగ్ కంప్లైంట్ ఎక్కడ పెడదాం బావా? మిస్ అవుతున్న అమ్మాయి కేసు అంటేనే సాల్వ్ చేయలేక తిప్పలు పడుతున్నారు. మనం వెళ్ళి చేపల కేసు అంటే నీళ్ల తొట్లో ముంచి మర్డర్ చేసేస్తారు. ముందు తిరుపతి ప్రాబ్లం సాల్వ్ చేసి తర్వాత చేపల సంగతి చూద్దాం. ఓకే కామ్రేడ్, పద పద. రైట్. బిర్యానీ చేసావా? బాగుందా? ఆషాఢం ఆఫర్ కింద కళాంజలిలో 1000కి 4 చీరలు ఇస్తున్నారంటే నేను కూడా వస్తున్నాను షాపింగ్ కి. మేడం, ఫైల్ మేడం. ఇంకా ఎక్స్క్యూజ్ మీ మేడం. అవునా? హలో మేడం. ఏంటి? యాక్చువల్లీ మా ఫ్రెండ్ ఒకడిని ఇక్కడికి తీసుకొచ్చారని. ఇక్కడికి ఎవరిని తీసుకురాలా. కొంచెం చెప్పేది వినండి మేడం. హలో, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుస్తుందా? సారీ మేడం, యాక్చువల్లీ నా ఫ్రెండ్ ఒకడిని ఈవ్ టీజింగ్ కేసులో ఇక్కడికి తీసుకొచ్చారని. ఎలా ఉంటాడు? మేడం నేను చెప్తాను మేడం. నల్లగా, దరిద్రంగా, లావుగా, చింపురు షిట్ వేసుకుని కర్రీగా, షార్ట్ కట్లు చెప్పాలంటే అమెరికా చింబాజీలా ఉంటాడు మేడం. మేడం, వీళ్ళని చూస్తుంటే యూటీజర్స్ లా ఉన్నారు మేడం. లోపలేమంటారా? మేడం ప్లీజ్ 2 minutes నేను చెప్పేది వినండి. చెప్పు. అసలు ఏం జరిగిందంటే
అందుక మీ వాడు చిన్నపిల్లల టీచర్ నేర్పించింది. అవును మేడం, ఇట్స్ బికాస్ ఆఫ్ కుర్రదయ్యం. కానీ వాడిక్కడ లేడే, రాత్రే పంపించేశాం. ఆ? ఎక్కడికి? హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎవరైనా ఉన్నారా? హలో హలో హలో. ఏం సార్ ఇది? ఎవరు మీరు? ఏం పెడుతున్నారు? నన్ను తీసుకొచ్చారు? ఏం చేస్తున్నారండి మీరు? నాకు కరెంట్ ఇస్తున్నారేంటి? ఏం చేస్తున్నారు మీరు? అవును, నేను ఉండాల్సింది పోలీస్ స్టేషన్ లో కదా, అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? సైలెంట్ ప్లీజ్. నీ పిచ్చి గురించి కానిస్టేబుల్స్ నాకు అంతా చెప్పారు. నా ట్రీట్మెంట్ తో ఇవాళ నువ్వో లేదా నీ పిచ్చో తేలిపోవాలి. మేడం మేడం, నాకు అర్థమైంది. నాకు పిచ్చి లేదు, నేను పిచ్చోడిని కాదు. అర్థమైంది, ఇదంతా ఆ పిల్ల దెయ్యం. నీకు మెంటల్, వీడికి మెంటల్, నీ మమ్మీకి మెంటల్, వీడి మమ్మీకి మెంటల్. నీకు మెంటలు, మీ అక్కకి మెంటలు, మీ నాన్నకి మెంటలు. ఐ లవ్ యూ డాక్టర్. ప్లీజ్ నన్ను వదిలేయండి ప్లీజ్. ఏంటి వాడికి వేలు చూపిస్తున్నావు? I wanna follow you. 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 I wanna Sorry, madam. follow you. I wanna follow. అందమైన లాంటి పిల్ల. ఒరే పిల్ల దెయ్యం, ఒరే పిల్ల దెయ్యంగా నువ్వు ఇక్కడెక్కడో ఉన్నావో నాకు తెలుసురా. రే
ప్లీజ్ నన్ను వదిలేను బాబు, నీకు దండం పెడతాను. రేయ్, ఇల్లని చెప్పేసి టార్చర్ పెడతారా? ప్లీజ్ రా, నీకు దండం పెడతాను, నన్ను వదిలేను. ఎక్కడ ఉన్నావు నువ్వు? మీ వాడు నా కుర్రదయ్యం ఏం చేసిందో తెలుసా? ఏం చేసింది భయ్యా? ఐ వన్న ఫాలో 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 ఫాలోనా? ఐ వాన ఫాలో 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 ఫాలో. ఇంతకీ మా వాడు ఎక్కడున్నాడు? అదిగో రారా వెళ్దాం పద, నువ్వు తప్పుకో. ఎవరా తిరుపతి, ఎక్కడ చచ్చావు? రే బాబా, తిరుపతి ఉండు, ఆగరా. కూల్. అమ్మా, మీకు తెలుసా? ఆగరా. తిరుపతి తిరుపతి ఒరేయ్. నీ కాలు మొక్తాను. ఒరే ఆగరా తిరుపతి, ఆగరా రే, రే ఆగవే. రే తిరుపతి. తిరుపతి బావా, ఈ గొలుసు వ్యాపారం అంటే నాకు అర్థం కావట్లేదురా. వీడు మనం చూడగానే పారిపోవడం ఏంటరా? అసలు అర్థం కావట్లేదు. అరే, అర్థం కాకపోవడానికి ఏముందిరా? చిన్నపిల్లాడు ఆత్మ తిరుపతిలో దూరి ఆడలా బిహేవ్ చేస్తున్నాడు రా. ఆటలాడి ఆటలాడి చివరికి మన దగ్గరికి వస్తాడులేరా. అంతేనంటావా? పద పద. అమ్మా, జీవితంలో ఫస్ట్ టైం టీ బాగా పెట్టావమ్మా. నీకు ఫస్ట్ టైం తాగడం కుదిరిందని చెప్పరా కర్రీ నా కొడక? అబ్బా, మాకు తెలుసులే. ఒరేయ్ కరీనా కొడక, అక్క ఫాస్ట్ గా షాపింగ్ చేసినట్టుంది, వెళ్ళు. దాని ముఖం అది షాపింగ్ అప్పుడే చేసేయడం ఏంటి? ఎవడో వచ్చుంటాడు, వెళ్ళి చూస్తానుండు. చూడు వెళ్ళు. బాబా మీరా? రండి రండి రండి. మీరు వస్తారని బావ చెప్పాడు, కానీ ఎప్పుడు వస్తారో చెప్పలేదు. నేనేమి అతనికి చెప్పలేదు, ఇక అతను నీకు ఎట్లా చెప్తాడు? ఓ సరే సరే బాబా, పదండి. బాబా పదండి. ఈ ఇంట్లో ఏదో తెలియని శక్తి ఉంది. పద బాబా, పద పద. కూర్చోండి బాబా, టీ తీసుకొస్తాను. టీ తీసుకోండి బాబా. శుక్రియా అమ్మా. బాబా టీ సలారిపోతుంది బాబా, ఆ దిక్కులు చూడడం మనిషి టీ తాగండి. ఆ
దయ్యం గురించి దాన్ని వదిలించుకునే రూట్ గురించి చెప్పి మమ్మల్ని మీరే కాపాడారు బాబా. ఇదిగోండి బాబా. నేను చెప్పింది 10,000 కదా, 5,000 ఉన్నాయేంటి? బాబా మీరు సొల్యూషన్ చెప్పారు కానీ సాల్వ్ చేయలేదు కదా బాబా. అయినా నానా కష్టాలు పడి థర్డ్ పార్టీకి 30,000 ఇచ్చి వాళ్ళ ఇంట్లో 3 రోజులుండి బతికి బయటపడింది మేము కదా బాబా. ఏదైనా ఉంటే తర్వాత చూసుకుందాం బాబా, ప్రస్తుతానికి కొంచెం చాలు. ఉన్న దయ్యాన్ని వదిలించుకున్నాక ఇక తర్వాత ఏమీ మిగిలిద్ది? ఫీల్ కైకు బాబా, మీరు చేసిన పని కన్నా మేము ఎక్కువ డబ్బులు ఇచ్చాం గానీ కానివ్వండి బాబా. ఓడ దాటేదాకా ఓడ మల్లన్నా, ఓడ దాటినాక బోడి మల్లన్నా. నా సామ్రాణి పాత్ర భూల్ గయా. బాబా ఏమైంది బాబా? ఏంటి అలా చూస్తున్నారు? ఏంటి ఆ గోల్డ్ ఫిష్ ని దొబ్బేద్దాం అనుకుంటున్నాడా? ఏమిటో మరి. ఈ చేపలు ఇక్కడికి ఎలా వచ్చాయి? అయ్యా మేము కొట్టుకోకు బాబా, కొనుక్కొచ్చాం బాబా. ఇస్తామన్న డబ్బులు ఇవ్వకుండా మాట తప్పి ఆత్మలున్న చేపల్ని కొట్టుకొస్తారా? మీ ఫ్యామిలీకి వీటితోనే బుద్ధి వచ్చేలా చేస్తా. ఏంటి బాబా ఏమైందా చేపలకే? ఇవి మామూలు చేపలు కాదు, చాలా అదృష్టవంతమైన చేపలు. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మిలా ప్రతిరూపాలివి. వీటిని ఎట్టి పరిస్థితుల్లో చేజార్చుకోకండి. బల్లెవడు బాబా, ప్రాణం పోయిన చెయ్యి కాదు కదా, కాలు కూడా జార్చుకోం. వీటి పవర్ ఇల్లంతా పాకేలా ఫిషింగ్ టచ్ ఇస్తా. ఇవ్వండి బాబా, ఫుల్గా ఇవ్వండి, ఫుల్గా ఇవ్వండి, అలా పైకి ఇవ్వండి, ఇంకా ఫుల్గా ఇవ్వండి. మీరు ఇక్కడ ఓకే ఓకే ఇవ్వండి బాబా. నేను చెప్పాను మమ్మీ, ఈ మామూలు చేపలు కాదని. నువ్వు చెప్పింది నిజమేరా? మన వంశ గౌరవం నువ్వే నిలబెడతావురా. అంతా దేవుడి దయ. ఘోర మీ ఆత్మలకి ఇచ్చిన చేపల రూపాన్ని నాది శాశ్వతంగా పోగొట్టలేదు. వారం రోజుల్లో వచ్చే అమావాస్య రాత్రి నుంచి ప్రతిరోజు చీకటి పడగానే మీ ఆత్మల రూపం మీకీ వచ్చేస్తుంది. తెల్లవారగానే మీ చేపల రూపం మీకీ వస్తుంది. ఇక్కడ రెండినే
కానీ మీరు ఈ చేపలు ఉన్న ఇల్లు వదిలి ఆత్మల్లా నేరుగా బయటికి వెళ్ళలేరు. ఈ చేపలు ఎక్కడ ఉంటే మీరు అక్కడే ఉంటారు. మీరు మీ రాజ్మహల్ చేరుకునే వరకి ఈ ఆత్మలే ఈ చేపలు అన్న నిజం మీ అంతట మీరు ఎవ్వరికీ చెప్పకూడదు. చెబితే పర్మనెంట్గా మీ ఆత్మలు ఈ చేపల్లోనే లాక్ అయిపోతాయి. మీ ఇంట్లో ధనలక్ష్మి రేపటి నుంచి తాండవం చేస్తుంది. అమ్మా ఇదయ్యా. ఒక్క నిమిషమే బాబా. అరే ఇదిగోండి బాబా. నై నై, నాది దిల్ ఖుష్ కోసం చేస్తున్నా, ఇది పైసల కోసం కాదు. మీ ఇష్టం. ఇక ఈ బంగారు చేపలతో మా సుడు తిరిగిపోయినట్టే.